టైము అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. మేమైతే పని గురించే ఉన్నాము. ఎవరు పని గురించి వచ్చినా ఎక్కడ పని ఆగిపోయినా వచ్చి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చి ఎంచుకునే సంస్కృతి మాది కాదు. మీరు పోయి ఈ బస్తీలకు పోయి అడగొచ్చు, మీకు ఏమన్నా వచ్చిందా అంటే వాళ్ళే ఓపెన్ గా చెప్తారు, అవును ఇచ్చిపోయారు. ఇంటింటికి 20-30 వేలు ఇచ్చి, ఫ్రిడ్జ్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి, ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల అవును పైసలు మా దగ్గర లేవు కాబట్టి వాళ్ళు ఏదన్నా అనొచ్చు. వాళ్ళు పైసల మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం వచ్చింది. మేము పైసలు ఇస్తే వీళ్ళు ఓట్లు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ నామమాత్రం అంటే ఆవిష్కారం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నాము, దేనికైనా పని గురించి ఎక్కడికి రమ్మన్నా వస్తాము. ప్రజలు ఎవరైతే ఓటేసిండ్రో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4-5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అరౌండ్ 7,000-8,000 మధ్యలో వచ్చింది. 12 వెళ్ళిపోతుంది. అదంతా పార్టీ చూసుకుంటుందండి. పార్టీ చూసుకుంటుంది. పని చేస్తాం ప్రజల గురించి. ఇప్పటి నుంచే పోయి పని చేస్తాను రెడీగా ఉన్నా. నేను ఓడిపోయినా అని చెప్పి లాస్ట్ టైం కూర్చోలేదు, ఇప్పుడు కూర్చోలేదు. అక్కడ పైసలు అండ్ సింపతి వరకే నడిచింది. పని చేసేటోళ్ళు కొంచెం ప్రజలు ఇప్పటికైనా గుర్తించి మళ్ళీ నేను పని చేసుకుంటూనే వచ్చాను. కేంద్ర మంత్రి ప్రచారం చేసిర్రు, ఎంపీలు చేసిర్రు, ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైసల ప్రభావం డిఫరెంట్ లెవెల్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చిర్రంట, చీరలు ఇచ్చిర్రంట, టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిర్రంట. మీరు పోయి ఎంక్వైరీ బస్సులలో చేస్తే మీకు తెలుస్తుందండి. ప్లీజ్